ప్రభునామనకు ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వాక్యం చదువుకుంటున్నాం. కొండను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికే అది తిరిగి వచ్చును. ఈ లోకంలో మనుషులు అనేక విధాలుగా ఒకరినొకరు చిక్కించుకోవాలని, ఒకరు మేలు పొందాలని, ఒకరు గెలుపు పొందాలని ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, ఎవడు కుయుక్తితో ఏ పని చేస్తాడో అది వాడి మీదకే తిరిగి వచ్చును అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఎస్తేర్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎస్తేర్ రాణి భర్త అయినటువంటి అహర్షవరోషు పరిపాలన కాలంలో మొర్దెకై అని ఎస్తేర్ యొక్క అన్న అక్కడ ద్వారపాలకుడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అతని రాజభవనంలో లేదా అతని పరిపాలన కాలంలో హామాను అను ఒకరిని రాజు హెచ్చించి అతనికి ఒక ఎత్తైన పీఠాన్ని మిగతా వారందరికంటే పీఠాన్ని వేయించినప్పుడు ఒక రాజాజ్ఞ నియమించబడింది. ప్రతి ఒక్కరూ హామానుకు వంగి నమస్కారం చేయాలి, సాగిలపడి నమస్కారం చేయాలని ఒక ఆజ్ఞ కూడా పుట్టించాడు. అయితే రాజా ఆ యొక్క భవనంలో ఉన్నవారు లేదా ద్వారపాలకులుగా ఉన్నవారందరూ మరి హామాన్ అటువైపుకు వెళ్ళినప్పుడు వంగి నమస్కారం చేసేవాడు, కానీ మొర్దెకై మాత్రం వంగి నమస్కారము చేయలేదు. ఇందుని గురించి ఆ యొక్క తన తోటి వారు ఆయన అడిగినప్పుడు, నేను యూదుడను గనుక నా దేవునికి తప్ప మరి ఎవరికి మేము వంగి నమస్కారం చేయకూడదు అని చెప్పాడు. ఈ మాట హామానుకు తెలిసింది. హామానుకు చాలా కోపం వచ్చింది. హామాను ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమంటే, ఈ మొర్దెకై ఒక్కడిని చంపితే మాకేమొస్తుంది, కాబట్టి ఈ మొర్దెకైని కాకుండా తన వంశపు వారు, తన జాతి వారు అందరినీ నాశనం చేయాలని రాజు దగ్గర ఒక్క రాజాజ్ఞ పొంది మరి తన పరిపాలనలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరినీ, యూదులందరినీ ఒక దినము చంపవచ్చు అని ఒక రాజాజ్ఞను ఆయన నియమించినట్టుగా చూస్తున్నాం. ఈ విషయం తెలుసుకున్న మొర్దెకై గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని వీధిలో భయంకరంగా ఏడుస్తుండే ఎస్తేర్ రాణి కారణం కనుక్కున్నప్పుడు, ఇదిగో యూదులందరినీ నాశనం చేయడానికి హామాను ఒక శాసనం పుట్టించున్నాడు అని తెలియపరిచాడు. అయితే రాణి ఈ సమయంలో, నేను రాజు దగ్గరికి వెళ్ళటానికి ఇంకా 30 దినములు ఉంది, ఈలోపు నేను వెళ్ళాలంటే మరి అనుమతి లేదు నాకు. ఒకవేళ మీరందరూ నా కొరకు ఏం చేయండి, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేనును నా చెలికెత్తులు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదను, నేను వెళతాను రాజు దగ్గరికి, రాజు దగ్గర దేవుడు నాకు అనుమతి ఇస్తే దాని విషయంలో నేను మాట్లాడతానని తన అన్నతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ విషయంలో రాణి మరి రాజును విందుకు పిలిచింది, తన విషయము తన అవసరత చెప్పినప్పుడు రాజుకు హామాను మీద చాలా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు హామాన్నే ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క మొర్దెకైని చంపటానికి 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యను నిర్మించాడు. ఎవరు? హామాను. ఆ హామాను ఎవరి కొరకైతే ఆ యొక్క ఎత్తుగల ఆ యొక్క ఉరికంబముని చేయించాడో ఆ ఉరికంబం మీదనే మరి హామాన్ని ఉరి తీస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు, మొర్దెకైని ఆ ఉరికంబం మీద ఉరి తీయాలనుకున్నాడు, కానీ ఆ శిక్ష తన మీదకే వచ్చి పడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి గుండెను త్రవ్వువాడే ఏమవుతాడు, దానిలో పడును, దాన్ని రాతిని పొర్లించు వాని మీదకే అది తిరిగి వచ్చును. ఎవరిదైనా క్షేమమే కోరాలి, కానీ ఎవరికైనా కీడు రావాలని మనం కోరకూడదు. ఎవరికైనా కీడు రావాలని మనం తలస్తే ఆ కీడు మన మీదకే వస్తుందని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రతి వారి క్షేమం కోరి ప్రతి వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా, ప్రతి వారిని దేవుని రాజ్యంలో నడిపించేవారుగా మనం ఉండాలే, కానీ వాడు నాశనం అయిపోవాలి, వాడు నరకానికి పోవాలని ఎవరిని గురించి కూడా మనము ఆలోచన చేయడానికి వీల్లేదు. తీర్పు తీర్చివాడు దేవుడే అని చెప్పున్నాడు. తీర్పు తీర్చడం నా అవసరము, అది మీ పని కాదు అని చెప్పున్నాడు. కాబట్టి మనం ప్రతి వారి క్షేమం కోరేవారుగా ఉంటే దేవుడు మనకు క్షేమం కలుగు చేస్తాడు. అటు ధన్యత దేవుని ఎంతో నుంచి మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక, మీకు వందనాలనైనా, స్థుతినైనా, స్తోత్రం నా తండ్రి. అయ్యా, మేము ఎవరికి ఈడు కోరే వారంగా ఉండకుండా ప్రతి వారి క్షేమాన్ని కోరి ప్రతి ఆత్మరక్షణ కొరకు మేము ప్రయాసపడేవారుగా ఈ లోకంలో జీవించడానికి మాకు నేర్పించండి. ఒక ఆత్మ కూడా నరకంలో పోట మేము చూడటానికి వీల్లేదు నాయన. వారి కొరకు ఎంతో ప్రయాసపడి ప్రార్థించి సువార్త ప్రకటించి వారిని నీ వైపు మళ్ళించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.